ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్‌లో ఉన్న కేసీఆర్ కవిత దెబ్బకు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. 2003 ఎన్నికల తర్వాత ఆయన టోటల్‌గా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడున్న స్థానికంగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పబ్లిక్‌లోకి వచ్చేసారు. తన ఈ వ్యూహాన్ని చాలా వ్యూహాత్మకంగా అంటే గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏ లెవెల్‌లో విజయాన్ని సాధించారో, మళ్ళీ పార్టీ ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఫీల్డ్‌లోకి వచ్చి పార్టీని కాపాడటం, అంటే అంతర్గతంగా పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కావడంతో ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొననుంది. అంటే రాజకీయం ఎప్పుడు ప్రత్యర్థి వీక్‌నెస్‌ని పట్టుకుంటే పండుతుంది. అదును చూసి కేసీఆర్ ఈ కీలక సమయంలో ఒక పక్క ఏమో ఇటు బీఆర్ఎస్ సంక్షోభం, వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నారు. చాలా జరిగిన 2003 నుంచి జరిగిన ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా పరాభవం చవిచూడటంతో పాటు ఇప్పుడు సొంత ఇంట్లో నుంచి, సొంత పార్టీకి సంబంధించిన కవిత ఆ పార్టీ పేరునే లాక్కొని ఆమె టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయి ఇప్పుడు పార్టీని మొత్తం క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి దిగారు. కేసీఆర్ కుటుంబం నిలువున చీలిపోయింది. కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారింది. ఉద్యమంలో కీలకంగా సెంటిమెంట్‌తో టచ్ ఉన్న ఆ టీఆర్ఎస్ పేరును తన పార్టీగా ఆమె తీసుకెళ్ళటం, కేసీఆర్‌కు కంట్లో నలుసులా మారిపోయారు కవిత. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్నది చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఆయనకి ఎప్పుడూ ఎదురు కాలేదంట. ఎందుకంటే కవితను అడ్డుకుంటే సింపతి పెరుగుతుంది, లేకపోతే పార్టీ ఖాళీ అవుతుంది. అలాంటి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా ఉంది. ఏం చేయాలి? ఒకవేళ పార్టీని విమర్శిస్తే ఈ అసలు ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? మహిళ కాబట్టి సింపతి పెరుగుతుంది. ఏం దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ అయోమయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న దాంట్లో ఒక సరైన నిర్ణయాలకి రాలేకపోతున్నారు. రాజకీయాల్లో మనం చూడొచ్చు, కేవలం 1-2% తేడా వస్తేనే ప్రభుత్వాలు మారిపోతాయి. అలాంటిది కవిత ఫ్యాక్టర్ కనుక రేపు 2028 ఎన్నికల్లో గనక నిలబడితే, ఆమె టీఆర్ఎస్ పేరుతోనే, ఆ సెంటిమెంట్‌తోనే 4-5% గనక ఆమె ఓట్లు చీల్చితే ఘోరమైపోతుంది బీఆర్ఎస్ పార్టీకి. అది బీజేపీకో లేకపోతే కాంగ్రెస్‌కో అడ్వాంటేజ్‌గా మారుతుంది. కవితకున్న బీఆర్ఎస్‌కు సంబంధించిన ఓట్లు, మహిళా ఓట్లు గానీ, అలాగే సాంస్కృతిక శాఖ, ఆమె సాంస్కృతిక శాఖ జాగృతి పేరుతో బాగా కళా సంఘాలు బాగా టచ్ అయి ఉన్నారు. ఆ ఓట్లన్నీ చీలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో, ఎలాంటి స్టెప్ తీసుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తారు, కవిత ఫ్యాక్టర్‌ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీలో దీనిపై చాలా సీరియస్‌గా చర్చ జరుగుతుంది. అందుకే ఆయన ఇక ఫామ్ హౌస్ వీడిపోయి బయటకొచ్చి ప్రజాక్షేత్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి అన్న మీద చాలా సీరియస్‌గా కేసీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ మళ్ళీ అదును చూసి ఆయన దిగాలని ఎంతో ఆశతో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే కూర్చున్నారు. ఇది అనుకోని సంఘటనగా కవిత పార్టీలోంచి బయటికెళ్ళడం, ఆమె మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టడంతో అది పిడుగులా కేసీఆర్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనేది ఆయన చాలా సీరియస్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలని, ఒక రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలను రద్దు చేయడమే కాదు, ఆ తర్వాత ఎవరైతే పార్టీలో చాలా వేగ్గా కేవలం సోషల్ మీడియాలో పనిచేస్తూ ప్రజలతో సంబంధం లేకుండా రోజు ఒక డెమో, సోషల్ మీడియాలోనే ఉన్న వాళ్ళని చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ టికెట్లు ఇవ్వను ఈ సిట్టింగ్‌లకని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ఈ మల్లారెడ్డి ఉన్నారు, ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలవటం, ఇలాంటి నాయకులు పార్టీని ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అని సూటిగా, ఎంత డేర్ స్టెప్స్ కేసీఆర్ మళ్ళీ మనం పాత తరం, ఉద్యమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి కఠినంగా ఉండేవి, అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ చాలా దూకుడుగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. రేవంత్ సర్కార్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల
ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలులో ఎంత ఘోరంగా రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది. అలాగే కృష్ణా నీటి జలాల పంపిణీలో ఆంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటూ, అలాగే హైడ్రా కూల్చివేతలు, తర్వాత ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయి, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో భారీ ఎత్తున అప్పులు తీసుకొచ్చి అవన్నీ మళ్ళా ఈ మూసీ ప్రాజెక్ట్ పైన వీటన్నిటిపైన ఫీల్డ్‌లో ఎళ్లి ఇక పోరాటాలకు సన్నద్ధం అవ్వాలని కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మే 6న వరంగల్‌లో భారీ ధర్నాలు రైతులకు అనుకూలంగా కేటీఆర్‌ని పంపించనున్నారు. తను వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ అంటే ఫీల్డ్ పైన ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు చాలా తక్కువ ఉన్నాయి. కేవలం సోషల్ మీడియాలోనే వాళ్ళు ప్రతి సమస్యను ప్రస్తావిస్తున్నారు. అలాంటి ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగడం వల్ల ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఎజెండా, అంటే గతంలోకి ఇప్పుడు చేసే ఉద్యమాలకి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మే 6న జరిగే భారీ నిరసన కార్యక్రమం ఎలాంటి స్పందన ఇస్తుంది అనే దాని మీద కూడా కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారు. మనం చూసాం ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి వరుస బహిరంగ సభలు, నాగార్జున సాగర్ నీళ్లు, చేనేత కార్మికుల కోసం భిక్షాటన, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం సభ, పాలమూరు వలస కూలీల సమస్యపై పాదయాత్ర, జల సాధన సభ, సిద్దిపేట నుంచి సైకిల్ ర్యాలీ, ఫ్లోరైడ్ సమస్యలపై పాదయాత్ర వంటి కార్యక్రమాలతో అప్పట్లో కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఉండేలా చూసుకునేవారు. ఉద్యమాన్ని, అదే తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు అవసరమైన ప్రతి సందర్భంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించడం కేసీఆర్ స్టైల్‌గా ఉండేది. ఉద్యమ రూపాలుగా కళలు, పండగలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక కోణాన్ని కూడా ఆవిష్కరించి ఉద్యమ రూపం ఇచ్చిన నేత కేసీఆర్. జానపద పాటలు, నృత్యాలు, ఒగ్గు కథలు, గొల్ల సుద్దులు, బుర్రకథలు, యక్షగానాలు, బతుకమ్మలు, బోనాలు తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా అప్పట్లో నిలిచాయి. ధూమ్‌ధామ్, వంట వార్పు, సడక్ బంద్, రైల్ రోకో, సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె తదితర కొత్త ఉద్యమ రూపాల్ని కూడా అప్పట్లో కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ కళలు, సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన వైనం కూడా మనం కేసీఆర్‌లో చూడవచ్చు. అవసరమైన సందర్భంలో తాను కలం చేతబట్టి పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకంగా, ఎంత అగ్రెసివ్‌గా, దూకుడుగా కేసీఆర్ వ్యవహరించారో ఇప్పుడు మళ్ళీ అలాంటి రూపాన్నే మనం చూడబోతున్నాం. ముందుగా అయితే ఒక ఫస్ట్ ఎజెండా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోవడం. సెకండ్, పార్టీలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం. థర్డ్, కవిత ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుంది, ఓట్లు ఆ పార్టీకి స్ప్లిట్ కాకుండా చూసుకోవడం. ఈ 3 లక్ష్యాలతో ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ ఉగ్రరూపం చూడబోతున్నాం.